హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ మధ్య వెదర్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే వర్షం పడుతుంది, ఎండొస్తుంది. ఈ మన చలికాలంలో ఎలా ఉంటుందో మనం అప్పటికప్పుడు చెప్పలేకపోతున్నాము. సో, ఈ టైంలో మనం వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే చక్కగా మీరు ఈ సర్వపిండి అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అందులోకి తరిగిన ఒక సన్నటి ఉల్లిపాయ, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే వేయించిన పల్లీలు ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ జీరా, ధనియాలు అండ్ 4, 5 వెల్లుల్లి రెమ్మలు ఇలా పొడి చేసుకోవాలి. వేసుకుని తర్వాత నువ్వులు హాఫ్ టీ స్పూన్, కారం టీ స్పూన్, అలాగే చిటికేడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. సో, ఇప్పుడు పక్కన పెడదాము దీన్ని బాగా కలుపుకున్న తర్వాత. ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి బాండి మొత్తం. తర్వాత ఒక పిండి ముద్ద కొంచెం తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఫ్రై అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 6-7 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో, మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ కలర్ కనిపిస్తుంది కదా, ఇలా అయినప్పుడు మనం అటు సైడ్ తిప్పి కూడా మనము వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు చూద్దాము. 2 సైడ్స్ కూడా మనకి బాగా ఉడికిపోయి